హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ విత్ ద త్రీ. సో ఈరోజైతే నేను మీకు పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీని చూపిస్తాను. అంటే నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే దీనికి నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోండి. నేనైతే బీన్స్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి ఓన్లీ ఇవి మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే పన్నీర్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనం చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం తినేటప్పుడు ఎవరి బైట్లో మనకి అది పన్నీర్ ముక్క తగులుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది అట్లా తగులుతూ ఉంటే టేస్ట్. నేను ఆల్రెడీ పొయ్యి మీద ఆనియన్, పచ్చిమిర్చి అంటే క్యారెట్ని కూడా వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇది వీడియో తీయటం మిస్ అయిపోయింది. అండ్ కొంచెం వెల్లుల్లి కూడా మనకి ఎంత కావాలంటే అంత చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మన ఫ్రైడ్ రైస్కి. నెక్స్ట్ అయితే అవి వేగిన తర్వాత బీన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేస్తున్నాను. ఇవి కూడా చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా. క్యారెట్నేమో నేనైతే పొడుగ్గా కట్ చేసుకున్నాను. వీటిని కూడా చక్కగా కొంచెం సేపు మగ్గనిస్తే, అంటే కొంచెం మంట అనేది హైలో పెట్టుకొని కొంచెం త్వరగా వేగిపోతాయి. మనకి అదొక ఫ్లేవర్ వస్తుంది మనం హైలో పెట్టుకొని కొంచెం వేపిస్తే. చూడండి, ఇట్లా వేపించుకోండి. చూడండి, నెక్స్ట్ దీంట్లో ఉప్పు, కారం కూడా యాడ్ చేశాను. వీటిని కూడా ఒక 2 minutes అట్లా వేపిస్తాను ఉప్పు, కారం వేసి. ఇక్కడ నేను ఎటువంటి మసాలాస్ యాడ్ చేయట్లేదు. అండ్ మీరు చూసుకుంటే నా రెసిపీస్లో కూడా ఎక్కువ మసాలాస్ అట్లా ఏమి ఉండవు. చాలా సింపుల్గా ఉప్పు, కారం వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవే ఉంటాయి. అట్లా కూడా మనం టేస్ట్గా చేసుకోవచ్చు. మసాలాలు యాడ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది అనేది ఒక మిత్ మాత్రమే. చూడండి, తర్వాత అయితే నేను పన్నీర్ని కూడా బటర్లో వేపించుకున్నాను. ఓరక అంటే ఎక్కువసేపు కాకుండా జస్ట్ ఓరక కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా వేపించేసుకున్నాను. తర్వాత అయితే వీటిని యాడ్ చేస్తున్నాను. వీటిని యాడ్ చేసి ఒక 2 minutes అట్లా వీటిని కూడా మంచిగా ఉప్పు, కారం అవన్నీ పట్టేలాగా ఉంచేసుకున్నాను. ఈ పన్నీర్ ముక్కలకు కూడా మంచిగా ఉప్పు, కారం అంతా పట్టేలాగా చక్కగా ఇట్లా వేయించుకుంటున్నాను ఒక 2 to 5 minutes. ఇంకా ఇవి సరిపోతుంది. మనం ఇంకా రైస్ వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ రైస్ని ఉడకబెట్టుకున్నాను. మామూలుగా మనం అన్నం ఎట్లా వండుకుంటామో అట్లా వండుకొని కొంచెం సేపు ప్లేట్లో పెట్టుకుంటే ఇది చక్కగా ఆరిపోతుంది. ఆరిపోయినాక ఇప్పుడు నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇంకా దీన్ని రైస్ని కూడా యాడ్ చేసి, కొంచెం వేడిగానే ఉంది రైస్, ఇంకా దీన్ని యాడ్ చేసి నేను ఇంకా చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. మనకి ఇట్లా కూడా రైస్ అనేది పులుగ్గానే ఉంటుంది, చాలా బాగుంటుంది. రైస్ పొడిలాడుతానే జస్ట్ దీన్ని ఇంక చక్కగా మిక్స్ చేసుకోండి ఇట్లాగా. మీకేమైనా కావాలంటే మీరు మసాలాస్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఉంటాయి కదా, గరం మసాలా అని అట్లా డిఫరెంట్ చాట్ మసాలా అని అట్లా, ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు. కానీ ఇట్లా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ అయితే మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఇక్కడ నేను రైస్ సరిపోలేదని ఇంకొంచెం యాడ్ చేశాను రైసు. దాన్ని కూడా చక్కగా కలిపేసుకుంటున్నాను. చూడండి, మనం ఎక్కువ గట్టిగా కలపాల్సిన అవసరం లేదు. జస్ట్ పైన ఏమన్నా అన్నం ఏమన్నా కొంచెం ముద్దలుగా అనిపిస్తే దాన్ని జస్ట్ ఇట్లా తీసేసుకుంటా అట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను సాల్ట్ అండ్ కారం చెక్ చేసుకుంటున్నాను. సాల్ట్ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇంతే, మన సింపుల్ అండ్ ఈజీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కూడా నేను నార్మల్ మనం ఇంట్లో తినే రైస్తోనే చేశాను. ఈ రెసిపీ అయితే చూడడానికి కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా. అంటే గ్రీన్ బీన్స్ అండ్ రెడ్ క్యారెట్, పన్నీర్ వైట్, చాలా బాగుంది. చూడటానికే కాదు, ఇది టేస్ట్కి కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. రైస్ కూడా చాలా పొడిగానే ఉంది. మనం ఎక్కడో బయట హోటల్స్లో అట్లా తినేలాగే ఉంది. సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఇట్లా ట్రై చేయండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, ఎక్కువ మసాలాస్ అట్లా యాడ్ చేయకుండా. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ విత్ ద త్రీ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి రెసిపీస్ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.